లోకాసు వార్త 12వ అధ్యాయము 7వ వచనం. మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నవి, భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కాదా? ఈరోజు సమాజంలో ప్రతి మనిషికి ఒక ప్రశ్న ప్రతిరోజు అతనితో మాట్లాడుతుంది. అసలు నేను ఎవరిని? నాకు అసలు విలువ ఉందా? సమాజం నన్ను గుర్తిస్తుందా? దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడా? ఇట్లాంటి వారి కోసమే దేవుడి మాట చెప్తున్నాడు. తల వెంట్రుకలు నేను లెక్కబెట్టిన వాడిగా ఉన్నాను, అనేకమైన పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠ. సమాజంలో పిచ్చుక అల్పమైనది, ఎన్నిక లేనిది. అయితే ఎన్నిక లేని ఆ పిచ్చుకనే దేవుడు తెలుసుకున్నవాడుగా ఉన్నాడు. ఎన్నిక లేని ఆ పిచ్చుక గురించి దేవుడు మాట్లాడుచున్నవాడుగా ఉన్నాడు. మరి తన స్వరూపమందు తన రూపమందు నిన్ను చేసుకున్న దేవుడు నిన్ను మర్చిపోతాడా? అందుకే నేను చెప్తున్నా, మీరు అనేక మంది పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని వాక్యం చాలా స్పష్టంగా చెప్తూ ఉంది. దేవుడు నిన్ను పూర్తిగా ఎరిగిన వాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఏమన్నంటే, నీ తల వెంట్రుకలు నేను లెక్కించిన వాడుగా ఉన్నాను అంటున్నాడు. ఈరోజు నేను ఒంటరిగా ఉన్నాను. నా జీవితంలో నేను ఒంటరిగా పోరాడుతున్నాను. నా పరిస్థితి ఎవరికైనా తెలుస్తుందంటారా? నన్ను ఎవరైనా గమనిస్తున్నారంటారా? నా దేవుడు నన్ను పట్టించుకుంటున్నారంటారా అని మాట్లాడుతూ ఉంటారు. అయితే దేవుడు నీతో ఏమంటున్నాడంటే, నీ తల వెంట్రుకలు నేను లెక్కించిన వాడుగా ఉన్నాను అంటున్నాడు. అంటే నీ జీవితాన్ని ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు. నీ కష్టము, నీ కన్నీళ్ళు ఆయన చూచిన వాడుగా ఉన్నాడు. నీ బాధను ఆయన అర్థం చేసుకున్నవాడుగా ఉన్నాడు. తల వెంట్రుకలు లెక్క పెడుతున్నాడు అంటే అర్థం ఏమిటంటే, ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో ఒకసారి మనము ఆలోచన చేసుకోవచ్చు. దేవుని జ్ఞానం ఎంత సంపూర్ణమైందో చూడండి. ఈ లోకంలో మనము ఎట్లా కొలుస్తాం మనుషుల్ని? పేరును బట్టి, హోదాను బట్టి, డబ్బును బట్టి, పరపతిని బట్టి మనుషులైన వారి యొక్క హోదాను, స్థితిగతులను, అంతస్తులను మనం కొలుస్తూ ఉంటాం. కానీ దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడో తెలుసా? మన తల వెంట్రుకలను ఆయన లెక్క పెడుతున్నాడు. ఇది మనకి చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు, లోకానికి చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు. కానీ దేవుడిని పక్షంగా చిన్న విషయాన్ని కూడా ఎంత శ్రద్ధగా లెక్క పెడుతున్నాడో ఒకసారి అర్థం చేసుకో. నీ దృష్టిలో అది చిన్నగానే ఉండొచ్చు, కానీ నీ విషయంలో అది చిన్నదైనా కూడా ఆ చిన్నదాని గురించి దేవుడు ఎంత శ్రద్ధ నిలుపుతూ ఉన్నాడు అన్నదే మనము ఇక్కడ గమనించాలి. కీర్తనాకారుడు ఏమంటాడు? 139వ కీర్తన ప్రారంభ వచనంలో, అయ్యా పరిశోధించి నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుటయు నేను లేచుటయు నీకు తెలియదు. చూసారా? తల వెంట్రుకలు ఆయన లెక్క పెడుతున్నాడు. అది మనకి చిన్నగానే అనిపించవచ్చు. రోజు నీ దువ్వాన్లో ఎన్ని వెంట్రుకలు రాలిపోతున్నాయి నీకు తెలియదు. కానీ దేవుడు నీ పక్షంగా ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడంటే, నీ తల వెంట్రుకలు ఆయన. అందుకే నేను నిన్ను పరిశోధించి తెలుసుకున్నాను. నువ్వు కూర్చుండుటయు నువ్వు లేచుటయు నువ్వు నడుచుటయు అవన్నీ నీ తలంపులన్నీ నాకు తెలిసి ఉన్నవి అని ఈ యొక్క దేవుడు కీర్తనాకారుడు ద్వారా తెలియజేస్తూ ఉన్నవాడుగా ఉన్నాడు. ఇక్కడ ఒక తల్లి తన బిడ్డ కోసం ఎదురు చూస్తుంది. స్కూల్కి వెళ్ళాడు బిడ్డ, రావడం ఆలస్యమైంది. ఇప్పుడు వచ్చే సమయం కన్నా అది 10 నిమిషాలు ఆలస్యం. 10 నిమిషాలు కాస్త 20 నిమిషాలు ఆలస్యం అయిపోతూ ఉంది. లోకం దృష్టిలో ఆలస్యం పెద్ద ఆలస్యం కాదు. స్కూల్ అన్నాక, బిడ్డలు అన్నాక ఆలస్యం కారా అని లోకం మాట్లాడుతూ ఉంటుంది. కానీ తల్లికి మాత్రం అది ఎలాగో ఉందో తెలుసా? గుండెలో ఒక ప్రాణాంతకమైన వ్యాధిగా తయారైంది. నా బిడ్డ ఎందుకు ఈరోజు ఆలస్యమయ్యాడు? ఏం జరిగిందంటావు? ఏదైనా ప్రమాదం జరిగిందంటావా? ఎప్పుడు వచ్చే సమయం కన్నా ఇంకా రాలేదే, అసలు బిడ్డ జాడ తెలియలేదే అని తల్లి గుండెల్లో ఒక ప్రాణాంతకమైన భయం అనేది ఏలుబడి చేస్తూ ఉంది.
కానీ లోకం దృష్టికి ఎట్లాగుంది? సర్వసాధారణంగానే కనపడుతుంది. బిడ్డలన్నాక ఆలస్యం అవరా, స్కూల్ అన్నాక ఆలస్యం అవుదా? దేవుడు కూడా అలాగే ఉన్నాడు. లోకం నీ సమస్యను చిన్నగా చూడొచ్చు. నీ బాధను చిన్నగా చూడొచ్చు. నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు. నీ మనసులో ఉన్న వేదన లోకానికి అర్థం కాకపోవచ్చు. కానీ ఆ తల్లి తన బిడ్డ నిమిత్తం ఏ విధంగా అయితే గుండెల్లో వేదన భరితమైన బాధ కలిగిందో, అట్లాగే నీ గురించి, నా గురించి ఆయన అంత శ్రద్ధ నిలిపిన వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకొంచెం నేను చెబుతున్న మాట, ఆయన మన తల వెంట్రుకలు లెక్కించిన వాడుగా ఉన్నాడు. నీ జీవితము దేవునికి గందరగోళం కాదు. మనం అనుకుంటాం మన జీవితంలో కొన్ని విషయాలు జరుగుతూ ఉంటున్నాయి. కొన్ని మనకు అర్థం కావటంలా. కొన్ని ఎందుకు జరుగుతున్నాయో అర్థం కావటంలా. కొంతమంది మనుషులు మన జీవితంలో ఎందుకు తారసపడుతున్నారో అర్థం కావటంలా. ప్రతి సందర్భం, ప్రతి అనుభవము, ప్రతి మనిషి, ప్రతి పరిస్థితి నీ జీవితంలో ఎలాగుందంటే గందరగోళంగానే కనపడచ్చు ఉన్నది. కానీ దేవుడు గందరగోళానికి కర్త కాదు. ఆయన నెమ్మదికి ఆయన కర్త అయిన వాడుగా ఉన్నాడు. నీ జీవితంలో నీకు అర్థం కాని పరిస్థితులు చాలా కనపడతా ఉంటాయి. అగర జీవితంలో గందరగోళంగా ఉంది, అర్థం కాని పరిస్థితి. యోసేపు జీవితం కూడా గందరగోళంగా ఉంది, అతనికి అర్థం కాని పరిస్థితి. కానీ దేవుడు హగర యొక్క జీవితాన్ని పూర్తిగా ఎరిగిన వాడుగా ఉన్నాడు. యోసేపు యొక్క జీవితాన్ని పూర్తిగా ఎరిగిన వాడుగా ఉన్నాడు. నీకున్న స్థితిని చూస్తావు, నీ పరిస్థితిని చూస్తావు, కానీ దేవుడు నీ జీవితాన్ని ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు. అందుకే నీకు నాకు అది గందరగోళంగా అనిపించవచ్చు, కానీ మన జీవితాన్ని ఆయన పూర్తిగా ఎరిగి ఉన్నాడు కాబట్టి అది ఆయనకి గందరగోళము కాదు. ఇర్మీయా రాసిన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో చూసుకున్నట్లయితే, తల్లి గర్భములో నిన్ను రూపించక మునుపే నేను నిన్ను ఎరిగి తిని అంటున్నవాడుగా ఉన్నా. నీ గర్భము నుండి బయలుపడకముందే నీ గర్భం నుండి బయలుపడకముందే నేను నిన్ను ప్రతిష్ఠించుతుని. అంటే నీకు గందరగోళం, కానీ దేవునికి మాత్రం అది గందరగోళంగా. నీకు ఆశ్చర్యం, దేవునికి అదేం కొత్తగా అనిపించడంలా. నీకు అది పోరాటం, కానీ దేవునికి అదేమి పెద్ద విషయమే కాదు. ఎందుకంటే మనము తెలియని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ యొక్క గూగుల్ మ్యాప్ పెట్టుకుని వెళ్తూ ఉంటాం. వెళ్ళే క్రమంలో ఒక మార్గం తప్పిపోతాం. రైట్ తీసుకోవాల్సిన సమయంలో రైట్ తీసుకోకుండా ముందుకు వెళతాం. ముందుకు వెళ్ళిపోయామని చెప్పి గూగుల్ మ్యాప్ పిచ్చోడా, నేను శుభ్రంగా చూపెడితే రైట్ తీసుకోకుండా ముందుకు వెళ్ళామని తిడద్దా? మనల్ని ఏమైనా చులకనగా మాట్లాడద్దా? లేదు. వెంటనే ఆ గూగుల్ ఏం చేస్తాడు, రీరూటింగ్ అంటది. అంటే అర్థం ఏమిటి? ఈ మార్గం తప్పిపోయావు, ఇంకో మార్గం ఉంది, ఆ మార్గం గుండా వెళితే ఆ గమ్యానికి నీవు చేరతావు అని ఆ యొక్క గూగుల్ మ్యాప్ ఏం చేస్తుందంటే ప్రయాణం చేసే వారికి సహకారిగా ఉంటుంది. అలాగే దేవుడు మన జీవితాల్లో కూడా చాలా గందరగోళపు అనుభవాల మధ్య మనము ప్రయాణం చేస్తూ ఉన్నాం. అలా గందరగోళపు అనుభవాల మధ్య ప్రయాణం చేసే క్రమంలో దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు అట్లా తప్పిపోయావు, ఇట్లా తప్పిపోయావు అని దేవుడు నన్ను నిందించడు, సరికదా? ఇంకా సరి అయిన గమ్యానికి వెళ్ళడానికి మార్గం ఏదో ఆయన మనకి బోధించువాడుగా కనపడుతూ ఉంటాడు. దేవుడు మన తల వెంట్రుకలు లెక్క పెడుతున్నాడు అంటే అర్థం ఏమిటంటే నిర్లక్ష్యం చేస్తున్నట్ల, మన మీద శ్రద్ధ నిలిపినట్ల. ఎంత ఆసక్తి మన మీద, ఎంత శ్రద్ధ నిలిపిన వాడుగా ఉన్నాడు. ఆయన తల వెంట్రుకలు లెక్క పెడుతున్నాడు. ఆయన మనల్ని మర్చిపోయేవాడు కాదు, ఆయన మనకు దూరంగా ఉండేవాడు కాదు. యెషయా 49వ అధ్యాయము 15వ వచనము, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున, వారేమైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. చాలండి. స్త్రీ తన గర్భమును పుట్టిన చంటి బిడ్డనైనా మరుస్తుందా? వారేమైనా మరుచును కానీ నేను నిన్ను మరువనంట. దేవుడు ఎంతగా మన మీద గురి కలిగిన వాడుగా, శ్రద్ధ కలిగిన వాడుగా ఉన్నాడో మనకు అర్థం చేసుకోవాలి. ఈరోజు చాలామంది అంటూ ఉంటారు, నా జీవితానికి విలువ లేదు, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు,
అని ప్రతి మనిషి ప్రతి ఇంట్లో మాట్లాడే మాట ఇదే. కానీ దేవుడు ఏమంటున్నాడు? స్త్రీ తన గర్భమున పుట్టిన పిల్లవాడినైనా మర్చిపోతుందేమో కానీ నేను నిన్ను మరువను, నేను నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాయును అంటున్నవాడుగా ఉన్నాడు. ఒక వ్యక్తి తన కుటుంబంలో కలిగిన దుఃఖం వేదన బట్టి ఏం చేయాలో అర్థం కాక, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక మోకరించి కన్నీరు కారుస్తూ ఉన్నాడు. ప్రతి కన్నీరు భూమి మీద నాటబడుతూ ఉంది. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? కన్నీరును చూడడం లేదటండి, ఆ కన్నీరును బుడ్డిలో దాస్తున్నాడట. ఆ కన్నీరుని పుస్తకంలో రాస్తున్న వాడిగా ఉన్నాడట. పలానా సమయంలో పలానా సందర్భంలో ఈ విషయమై నువ్వు కన్నీరు కార్చావు, నీ ప్రతి కన్నీటికి నేను సమాధానం ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. అందరూ మనం కార్చిన కన్నీరునే చూస్తా, కానీ దేవుడు మాత్రం మన కన్నీటిని లెక్క పెడతాడు. హల్లెలూయా. దేవుడు మన కన్నీటిని తన పుస్తకంలో రాస్తాడు. హల్లెలూయా. ఈరోజు నీవైనా నేనైనా కూడా మనము దేవుని దృష్టిలో ఎన్నిక కలిగిన వారము, ఎన్నిక లేని వారం మాత్రము కాదు. దేవుడు ఈ నొప్పి విషయంలో మౌనంగా ఉండడు. చాలామంది ఒక వేదన గుండా, ఒక బాధ గుండా నడుస్తూ ఉన్నా మనుషులు నన్ను పట్టించుకోవడం లేదు, నా బాధను అర్థం చేసుకోవడం లేదు అని అంటూ ఉంటా. కానీ నీకు ఒక శుభవార్త, నీ జీవితంలో నీవు ఏ నొప్పినైతే నువ్వు అనుభవిస్తున్నావో ఆ నొప్పి విషయంలో మాత్రం ఆయన మౌనంగా ఉండడు. ఎందుకంటే ఒక ఆపరేషన్ థియేటర్లో ఒక పిల్లవాడు ఉన్నాడు. ఆపరేషన్ చేయడానికి ఆ పిల్లవాడిని థియేటర్లోకి తీసుకెళ్ళిన వారుగా ఉన్నా ఆ పిల్లవాడు అనుకుంటున్నాడు, అయ్యో నా తల్లి నన్ను ఆపరేషన్ థియేటర్లో ఒంటరిగా విడిచిపెట్టేసిందే, నా తల్లి నాకు దూరం అయిపోయిందే నా పిల్లవాడు చాలా ఆందోళన కనపడుచున్నాడు. కానీ ఆపరేషన్ థియేటర్ బయట ఆ తల్లి వేచి ఉంది. ఆ బిడ్డ ఆపరేషన్ నిమిత్తం అనేకమైన పేపర్స్ మీద సంతకాలు పెడుతుంది. ఎందుకంటే ఆ బిడ్డ రక్షించుకున్న నిమిత్తము, ఆ బిడ్డ మీద శ్రద్ధ నిలిపిన నిమిత్తము ఆ తల్లి ఎంతగానో బాధపడుచు ఉంది. ఈ నొప్పి దేవునికి తెలియంది కాదు. ఈరోజు నీ జీవితంలో నీ బాధ ఏమైందో, నీ కన్నీరు ఏమైందో, నీ వేదన ఏమైందో దేవుడు చూసేవాడు మాత్రమే కాదు, నీ సమస్యను చూసి ఆయన స్పందించేవాడై ఉన్నాడు. కాబట్టి నీ నొప్పికి తగ్గ నివారణ దేవుడు దయచేయును గాక. హల్లెలూయా. ఒక పిచ్చుక 12వ అధ్యాయము 6వ వచనంలో 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా, అయినను వాటిలో ఒక్కటైనను దేవుని ఎదుట మరవబడదు. అంటే ఇక్కడ చిన్నది పిచ్చుక, చాలా చిన్నది. అంటే 2 పిచ్చుకలు కొంత సొమ్ము అంటండి. 5 పిచ్చుకలు వచ్చేపాటికి 2 కాసులు కట. అంటే పిచ్చుకలు సంఖ్య పెరిగే కొద్దిగా దాని విలువ తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గిపోతుంది. అమ్మకం యొక్క విలువ తగ్గిపోతుంది. అంటే విలువ లేని పిచ్చుక ఇది, విలువ లేని పిచ్చుక. మన జీవితంలో కూడా మన బంధవ్యాల్లో, బంధురకంలో, చుట్టరకంలో, రక్త సంబంధికంలో ఫంక్షన్లు పెట్టుకున్నప్పుడు తెలుస్తుంది మన విలువ ఏంటో. చాలామంది సంతోషంగా వెళతారు, కానీ ఫంక్షన్కి వచ్చిన కాంచి 3 రోజుల వరకు చాలా డీలాగా ఉంటారు. ఎందుకంటే వారి జీవితంలో ఏం రాలేదు, అక్కడ ఫంక్షన్లో విలువ లేదు. కానీ దేవుడు అంటున్న మాట, ఎక్కడో ఒక చిన్న పిచ్చుక ఉంది, ఆ పిచ్చుకను దేవుడు ఎంతో విలువ చూస్తున్నాడు. ఎక్కడో ఒక పిచ్చుక అమ్ముడుపోయిన పిచ్చుక గురించి కూడా దేవుడు మాట్లాడుచు ఉన్నవాడుగా ఉన్నాడు. ప్రపంచము నీ గురించి పట్టించుకోపోవచ్చు, ప్రపంచము నీ గురించి మాట్లాడకపోవచ్చు, ప్రపంచము నిన్ను గుర్తించకపోవచ్చు. కానీ ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా కూడా దేవుని దృష్టిలో మాత్రం నువ్వు చాలా విలువైన వాడివి. ఒక నోటు మార్గ మధ్యలో ఉంది. అనేక మంది ఆ నోటు గుండా ప్రయాణం చేస్తున్నారు. ఆ నోటును చూస్తూ ఉన్నారు. ఎవరికి వారు ఆ నోటును పట్టించుకోకుండా ప్రయాణం చేస్తున్నాడు. ఒక చిన్న పిల్లవాడు ఆ మార్గం గుండా వచ్చాడు, ఆ నోటును చూశాడు, వెంటనే దులిపి తీసుకుని సంతోషించాడు, జేబులు పెట్టుకున్నాడు. ఆ ముఖం ఎంతో వెలిగిపోయింది. ఆ చిన్న పిల్లవాడికి ఆ నోటు చాలా విలువైంది. ఆ మార్గం గుండా చాలామంది వెళ్ళారు, కానీ వెళ్ళిన వారు ఎవరికి ఆ నోటు విలువైంది కాదు. కానీ చిన్న పిల్లవాడికి మాత్రము
ఆ నోటు విలువైంది. అలాగే నీ జీవితంలో నీకు తారసపడేవారు చాలామంది ఉంటారు. వాళ్ళందరూ నిన్ను దాటుకుంటూ వెళతారు కానీ నిన్ను పట్టించుకోవచ్చు. వారి దృష్టిలో నువ్వు విలువ లేని వాడవచ్చు. కానీ ఆ చిన్న పిల్లవాడికి ఆ నోటు ఎంత విలువైందో అంతకంటే నీవు విలువైన వాడివి దేవుని దృష్టిలో. హల్లెలూయా! ఆయన నిన్ను మర్చిపోయేవాడు కాదు. ఆయన నిన్ను విడిచేవాడు కాదు. తల్లి గర్భములో రూపించక మునిపే దేవుడు నిన్ను ఎరిగిన వాడుగా ఉన్నావు కాబట్టి ఆయన దృష్టిలో నువ్వెంతో విలువైన వాడివిగా ఉన్నాం. దేవుని దృష్టిలో చిన్నది పెద్దది అనే తేడా ఉండదు. ఎందుకంటే మానవ యొక్క జీవితంలో చిన్న పాపము పెద్ద పాపము, చిన్న తప్పు పెద్ద తప్పు, చిన్న మాట పెద్ద మాట, ఇలా చాలా రకాలుగా ఇస్తూ ఉంటారు. కానీ దేవుడు ఎప్పుడు కూడా అట్లా చూడడు. చిన్నదా పెద్దదా అని కాదు. యెషయా రాసిన గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనం మనం చూసుకున్నట్లయితే, మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చిన్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి వద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఎంత చక్కగా చెప్తున్నాడండి. దేవుని దృష్టిలో చిన్న పాపమా పెద్ద పాపమా కాదు, పెద్ద మనిషా చిన్న మనిషా కాదు, వాడు వినయము కలిగిన వారా కాదా, దీన మనస్సు కలిగిన వాడా కాదా, ఆయన ఉన్నతమైన పరిశుద్ధ స్థలములోనూ కూడా కూర్చుండి ఆయన ఎవరి గురించి మాట్లాడుచున్నాడంటే విరిగి నలిగిన హృదయం కలిగిన వారి గురించి, వినయ మనస్సు కలిగిన వారి గురించి, దీన మనస్సు కలిగిన వారి గురించి. పెద్ద మనుషుల గురించి మాట్లాడడం లేదు, పెద్ద పాపం గురించి చిన్న పాపం గురించి మాట్లాడడం లేదు. వినయ మనస్సును గురించి మాట్లాడుతున్నాడు, దీన మనస్సును గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఒక చిన్న పిచ్చుక, చాలా చిన్నది, అది ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకను నేను అంటుంది. తను ఎవరో పట్టించుకునేవారు ఎవరో లేరంటుంది. నేను ఒంటరిగా ఉన్నానంటుంది. తన కన్నీరు ఎవరు గుర్తించేవారు లేరంటుంది. మనుషులు ఎవరూ కూడా పిచ్చుక బాధను గుర్తించలేదు, గమనించలేదు. అది ఒంటరితనంలో ఉంది. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు వినయ మనస్సు కలిగిన వాడిగా ఉన్నావా, దీన మనస్సు కలిగిన వాడిగా ఉన్నావా, నేను నీ పక్షంగా నీకు సమీపంగా నేను ఉంటాను. ఒక క్లాసులో కొంతమంది విద్యార్థులు ఉన్నారు. టీచర్ గారు ఆ క్లాస్కి వచ్చారు. అందరూ ఆ టీచర్ గారిని పలకరించారు. ఈ టీచర్ గారు కూడా ఎదర బెంచ్లో తనకు అందుబాటులో ఉన్న వారందరూ పలకరించింది. ఒక వ్యక్తి మాత్రం ఎప్పుడు లాస్ట్లో కూర్చునేవాడు. ఎవరూ అతను పట్టించుకోరు, ఎవరూ అతను మాట్లాడరు. ఒకరోజు టీచర్ గారు మారారు. టీచర్ గారు మారిన తర్వాత అందరినీ పలకరించిన టీచర్ కాసేపటికి ఆఖరి బెంచి కాడికి వచ్చింది. ఆ విద్యార్థిని గమనించింది. గమనించి ఆ విద్యార్థి అంటుంది, నువ్వు భవిష్యత్తులో ఏమవుతావు, నువ్వు భవిష్యత్తులో ఏమవుతావు. ఆ ఒక్క మాట అతని జీవితాన్ని మార్చేసింది. వెంటనే అతను స్పందించాడు, నిజంగా నా జీవితంలో నన్ను పట్టించుకునేవారు ఒకరు ఉన్నారు అన్న ఒక ఆదరణపూరితమైన ఒక మాట ఏం చేసిందంటే అతని భవిష్యత్తులో గొప్ప ప్రయోజనకరంగా తన జీవితాన్ని మార్చుకునేలాగా చేసింది. ఈరోజు నీ జీవితంలో కూడా ఇదే. మనుషులందరూ నిన్ను దాటిపోతున్నారు. మనుషులు ఎవరూ నీ యోగక్షేమం గురించి ఎవరూ మాట్లాడడం లేదు, నీ భవిష్యత్తును గురించి మాట్లాడడం లేదు. వారి దృష్టిలో జీవించి ఉన్నవన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నువ్వు మృతుడుగానే ఉన్నావు. కానీ దేవుడటండి నీ దగ్గరకు వచ్చి ఉన్నాడు, పేరు పెట్టి పిలుస్తున్నవాడుగా ఉన్నాడు. ఆ రోజు హగరును దేవుడు పేరు పెట్టి పిలిచిన వాడుగా ఉన్నాడు. ఈరోజు అదే వేదనలో ఉన్నవాడుగా ఉన్నావా, వినయ మనస్సు కలిగిన వాడుగా ఉన్నావా, దీన మనస్సు కలిగిన వాడుగా ఉన్నా, దేవుడు హగరును పేరు పెట్టి పిలిచినట్లు నిన్ను పేరు పెట్టి పిలుచునుగాక. హగరు జీవితంలో తప్పిక తీర్చినట్లు నీ తప్పికను తీర్చునుగాక. హల్లెలూయా. ఆ టీచర్ అడిగిన ఒక చిన్న మాట, ఆ విద్యార్థి నన్ను కూడా పట్టించుకున్న వాళ్ళు ఒకరు ఉన్నారు, నా గురించి కూడా మాట్లాడేవారు ఒకరు ఉన్నారు అన్న ఒక నిరీక్షణతో తన జీవితాన్ని గొప్పగా కట్టుకున్నాడు. ఈరోజు మన గురించి పట్టించుకునే వారు ఒకరు ఉన్నారు. అల్పమైన పిచ్చుకల గురించి మాట్లాడుచున్న దేవుడు ఉన్నాడు.
తల వెంట్రుకలు లెక్క పెట్టే దేవుడు ఉన్నాడు, పరిశోధించు దేవుడు ఉన్నాడు. కూర్చున్నటయు, నిలుచుండటయు, లేచుటయు, నడుచుటయు అన్నీ పరిశోధించున్న దేవుడున్నాడు. తల్లి తన గర్భములో రూపించిన పుట్టిన బిడ్డనైనా మరుస్తుందేమో కానీ నిన్ను మరువని దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. కాబట్టి నీవు ఒంటరివి కావు. హల్లెలూయా. నీవు పిచ్చుక కంటే విలువైన వాడివి. నువ్వు గమనించినట్లయితే దేవుడు నీ పక్షంగా ఉన్నాడు అన్న అనుభవంలో నువ్వు నడవగలుగుతూ ఉంటావు. దేవుడు ఎప్పుడూ కూడా మన పతనాన్ని కూడా ఆయన గమనిస్తూ ఉంటాడు. అక్కడ 2 పిచ్చుకల గురించి మాట్లాడాడు, 5 పిచ్చుకల గురించి మాట్లాడాడు. 2 పిచ్చుకలు ఎంత విలువ కమ్ముడు పోయిందో మాట్లాడాడు. 5 పిచ్చుకలకు వచ్చేపాటికి దాని విలువ ఎంత తగ్గిందో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. ఆయన మౌనంగా ఉండడు, మనకు సమీపంగా వస్తాడు, మన గురించి ఆయన స్పందిస్తాడు. ఆ రోజు 2 పిచ్చుకలేమో 1 కాసు అయితే 4 పిచ్చుకలు ఎన్ని కాసులు అవ్వాలి? 2 కాసులు అవ్వాలి. కానీ ఇక్కడ 5 పిచ్చుకలు ఎన్ని కాసులు అంటున్నాడు అంటే పిచ్చుకల యొక్క విలువ పతనమయ్యిందా పెరిగిందా? పతనమయ్యింది. 5 పిచ్చుకలు ₹2కే అమ్ముడుపోతున్నాయి. 2 పిచ్చుకలు రూపాయి అంటున్నాడు, 4 పిచ్చుకలు ₹2 అవ్వాలి, 5 పిచ్చుకలు ఎంత అవ్వాలి? 2.5 అవ్వాలి. కానీ ఇక్కడ 5 పిచ్చుకలు ఎంత అవుతుంది? 2 అంటే వాటి విలువ పతనమవుతూ ఉంది. దేవుడు మన జీవితంలో కూడా మన పతనాన్ని గమనిస్తూ ఉన్నాడు, మనం పడిపోయే అనుభవాన్ని గమనిస్తూ ఉన్నాడు. అది మనుషుల దృష్టికి అది పతనమే, కానీ దేవుని దృష్టికి మాత్రం అది పతనము కాదు. ఎందుకంటే ఒక చిన్న పిల్లవాడు చెత్తకొప్పలో పడేశారు. గవర్నమెంట్ వారు ఆ చెత్తకొప్పలో పడేసిన బిడ్డను పరిరక్షించే బాధ్యత తీసుకోవాలనుకుంటున్నారు. అదే సమయంలో అటుగా బిడ్డలు లేని దంపతులు వచ్చారు. ఆ చెత్తకొప్పలో ఉన్న దంపతులు ఆ బిడ్డను చూశారు. ఇగో ఈ బిడ్డను మేము పెంచుకుంటామని ముందుకు వచ్చారు. అప్పటి వరకు ఆ బిడ్డ చెత్తకొప్పలో వాడే. కానీ ఎప్పుడైతే ఆ బిడ్డ వారి చేతుల్లోకి వెళ్ళాడో, ఎప్పుడైతే ఆ బిడ్డ దత్తతలోకి వెళ్ళాడో, ఇప్పుడు వీడు చెత్తకొప్ప కుమారుడా? చెత్తకొప్పలో ఉన్నవాడు వీరి చేతిలోకి వెళ్ళేపాటికి ఏమయ్యాడు? కుమారుడుగా. అట్లాగే నువ్వు కూడా నీ విలువ తగ్గించబడి ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో నువ్వు విలువైన వాడివి. ఆయన కుమారుడు నీవు. అప్పుడు నీ విలువ పెరిగినట్లా తగ్గినట్లా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి అందుకే ఆయన అంటున్నాడు, నువ్వు ఎక్కడ పడిపోయిననో పెంటకొప్పల్లో పడి ఉన్నవాడిని ఆయన ఏం చేస్తాడంటండి? లేవనెత్తువాడు. కృంగిపోయిన వారిని ఆయన లేవనెత్తువాడు. ఈరోజు దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. నువ్వు ఒంటరి కాదు. నీ విలువ నువ్వు తగ్గిందనుకుంటున్నావు, కానీ దేవుని చేతిలో ఉన్నప్పుడు నీ విలువ తగ్గినట్లు కాదు, ఇంకా పెరిగినట్లే. హల్లెలూయా. నీ గతం ఎంత చెడ్డదైనా నీ విలువ తగ్గనే తగ్గదు. ఈరోజు నీ గతం నిన్ను వెంటాడుతుంది. నీ పరాజయము, నీ వైఫల్యాలు, గతం తాలూకా చేదైన జ్ఞాపకాలు నిన్ను ఏం చేస్తున్నాయంటే నేను చేతగాని వాడిగా చేస్తున్నా. నీ విలువ ఇది, నీ పేరు ఇది, నీ అర్హత ఇది అని పేరు పెట్టి నీ గతము నీతో మాట్లాడుతూ ఉంది. ఈరోజు నీ గతము నీకు ఒక పేరు ఇచ్చింది. ఆ పేరుతోనే లోకము మాట్లాడుతూ ఉంది. అయితే ఈరోజు నేను చెప్తున్న మాట, నీ గతం ఎప్పుడు కూడా నీ విలువను తగ్గించద్దు నువ్వు దేవుని చేతిలో ఉంటే. ఎందుకంటే ఒక ₹500 నోటు ఉంది, దానికి కొంచెం రంగంటింది. మనకేమంటుందండి? రంగంటింది. అనేక మంది ఆ యొక్క ₹500 నోటును చూస్తూ ఉన్నారు. రంగంటింది అంటున్నారు. ఉచితంగా ఇస్తే ఎవరైనా కాదంటారా? చెప్పండి. మామూలుగా అయితే రంగంటింది అంట. అది బోధలో పడినా, దానికి మురికంటినా, ఏమండి అంత అయినా కూడా ఇప్పుడు ఆ ₹500 నోటు విలువ తగ్గినట్టా పెరిగినట్టా? దానికి బురదపడినా, నలిగినా ₹500 విలువ దాని మీద నంబర్ ఉన్నంత వరకు, అది చిరగనంత వరకు దాని విలువ తగ్గినట్టు కాదు. అట్లాగే నీ గతం నీకు పేరు పెట్టింది. నీ గతం నీకు నష్టం తీసుకొచ్చింది. నీ వైఫల్యం, నీ పరాజయము, నీ యొక్క గతం తాలూకు అనుభవాలన్నీ కూడా నేను నష్టంలోకి నడిపించవచ్చు. అయితే నీ విలువ దేవుని దృష్టిలో తగ్గలేదు. హల్లెలూయా. నీ గతము దేవుని యొక్క దృష్టిలో విలువ తగ్గినట్లు కాదు. ఆయన నిన్ను ఎప్పుడూ కూడా ఎన్నదగిన వాడిగానే చూస్తాడు.
విలువైన వాడిగానే చూస్తాడు, ప్రశస్తమైన వాడిగానే చూస్తూ ఉంటాడు. అటువంటి కృపలో దేవుడు మనల్ని నడిపించును గాక. పాపాత్మురాలు అనే స్త్రీ ఉంది, ఆమె పాపముతో నింపబడి ఉంది. ఇప్పుడు ఆమె యొక్క గతము పాపము. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చేపాటికి ఆమె విలువ తగ్గిందా పెరిగిందా? ఆమె పాపాన్ని గురించి మాట్లాడడం లేదే, విలువైన స్త్రీని గురించే, రక్షించబడిన స్త్రీ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకొంచెం నేను చెప్తున్నా చివరిగా, నీ విలువ ఏమిటి అనేది సిలువ దగ్గర నిరూపించబడింది. నీ విలువ ఏమిటి అనేది ఎక్కడ నిరూపించబడింది? సిలువ దగ్గర నిరూపించబడింది. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన అద్వితీయ కుమారునిగా సిలువ ఆయన యందు పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశించక నిత్య జీవము పొందినట్లు ఆయన అనుగ్రహించబడెను. నీ విలువ ఏమిటి అనేది సిలువ దగ్గర నిర్ణయించబడుతుంది. లోకం అంటుంది ఎంత సంపాదించావు, ఏమి సంపాదించావు, ఎంత కూడబెట్టావని లోకం అంటుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ కోసం నేను ఏం దానం చేశానో తెలుసా? నేను నీ కోసం ఏమి త్యాగం చేశానో తెలుసా? ఇదిగో నీ కోసం నా ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని నేను దానం చేసిన వాడుగా ఉన్నా, త్యాగం చేసిన వాడుగా ఉన్నా. నా అద్వితీయమైన కుమారుడిని మిమ్మల్ని రక్షించడానికి నేను మీకోసం పంపించి ఉన్నాను అంట. లోకం ఏమి సంపాదించావు అంటుంది, కానీ దేవుడు ఏమన్నాడు? నువ్వేమి సంపాదించుకున్నావు? ఇదిగో అద్వితీయమైన కుమారుని నువ్వు సంపాదించుకున్నావు. నేను ఏమి ఇచ్చానో తెలుసా? నా కుమారుణ్ణి, నేను ప్రేమించు ఏకైక కుమారుని. సిలువ నీ విలువకు ధర. నువ్వు ఎంత ఉన్నావో నీ విలువకు సిలువ ఏం చేసిందో తెలుసా? ధర కట్టింది. ఒక వస్తువుకు ఒక ధర చెల్లిస్తూ ఉంటాం. అంటే ఒక వస్తువుకు ఎంతైతే ధర చెల్లిస్తామో దాని విలువ అది. కొన్ని విషయాల్లో పాట పాడతాం, ఏలం పాటలు. ఆ పాట పాడినప్పుడు అది రూపాయి నుంచి ప్రారంభమవుతుంది. ఎంతైతే ధర ఉంటుందో ఆ ధర వరకు ఆ పాట పాడబడుచూ ఉంటుంది. మరి అట్లాగే దేవుడిని యొక్క విలువను దేనితో కొలిచాడు తెలుసా? సిలువతో కొలిచాడు. సిలువలో ప్రాణం పెట్టిన యేసు క్రీస్తు ప్రభువారితో కొలిచిన వాడిగా ఉన్నాడు. 1 పేతురు రాసిన పత్రిక 1:18. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు నిష్కలంకమును నిర్దోషమైన క్రీస్తు రక్తము, గొర్రె పిల్ల రక్తము. మన విలువ ఎంత? క్రీస్తు రక్తం అంతా. మన విలువ ఎంత? క్రీస్తు రక్తం అంతా. అందుకే మన విలువ ఎక్కడ తెలుస్తుందంటే సిలువలో తెలిసింది. ఒక వ్యక్తి పాత డ్రాయింగ్స్ కొనడానికి వెళ్ళాడు. అందరూ ఆ డ్రాయింగ్స్ చూసి పాతవి కదా అనుకున్నారు. కానీ ఆ వ్యక్తి ఆ డ్రాయింగ్స్ని ₹1000 పాడిన వాడిగా ఉన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అయ్యా, ఈ పాత డ్రాయింగ్స్ కదా, ఎందుకు అంత సొమ్ము పెట్టి నువ్వు ఆ వేలం పాట పాడిన వాడిగా ఉన్నావంటే, ఆ డ్రాయింగ్స్ పాతవే అయి ఉండవచ్చు, కానీ ఆ డ్రాయింగ్స్ గీసింది ఎవరో నాకు తెలుసు, ఆయన విలువ ఏమిటో నాకు తెలుసు అని ఆ డ్రాయింగ్స్ గీసిన వ్యక్తిని బట్టి ఎక్కువ రేటుకి కొన్నవాడిగా ఉన్నాడు. అట్లాగే ఈరోజు నీ జీవితము విలువ లేనిది అవ్వచ్చు, కానీ నేను రూపించింది ఎవరో దేవునికి తెలుసు. అందుకే నీ యొక్క విలువను సిలువతో దేవుడు కొలిసిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. నీవు విలువ లేని వాడివైతే, నిజముగా నీవు కానీ నేను కానీ విలువ లేని వాడమే అయితే సిలువ ఉండేదా? నువ్వు విలువ కలిగిన వాడుగా ఉన్నావు కాబట్టి నీ నిమిత్తం నా నిమిత్తం ఏముందంటే సిలువ ఉంది. ఈరోజు ఆ సిలువలో బలియాగం అవడానికే యేసుక్రీస్తు ప్రభువారు మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చిన వాడుగా ఉన్నాడు. నీ విలువను నిర్ణయించడానికే ఆయన సిలువలో ప్రాణం పెట్టిన వాడుగా ఉన్నాడు.
క్రిస్మస్ అంటూ ఉన్నాం. క్రిస్మస్ అంటే జననం అనుకుంటున్నాం మనమందరం. కానీ తండ్రికి తెలుసు క్రిస్మస్ అంటే నీ విలువ నిమిత్తం ఆయన సిలువకి ఎక్కాలని. తండ్రి అయిన దేవుని తెలుసు క్రిస్మస్ అంటే ఒకరోజు నీ విలువ నిమిత్తమైన ప్రాణం పెట్టాలని. నీ విలువ నీకు అర్థం కాదు, కానీ ప్రాణం పెట్టే దేవుని తెలుసు, రక్తం కార్చే దేవుని తెలుసు నీ విలువ ఎంతో. వేదన పడుచున్న క్రీస్తుకు తెలుసు నీ విలువ ఎంతో. అయ్యా, నేను ఇంత పరిశుద్ధుడిగా ఉన్నాను కదా, ఈ రక్తము చేత ఈ బిడలైన వారిని రక్షించగలుగుతానంటావా? ఇది నా వల్ల సాధ్యమవుతుందా? ఈ పాత్రలో నేను తాగలేనయ్యా అంటే వీళ్ళందరినీ రక్షించగలుగుతానంటావయ్యా? వీళ్ళందరూ నేను కాపాడగలుగుతానంటావా? అయ్యా, అయినా సరే నీ చిత్తాన్నే జరిగించు. నీ నిమిత్తం ఆయన ఎంతగా ప్రాణం పెట్టాడు చూసారా? ఆఖరి రక్త బొట్టు కూడా నేల మీద ఒలికేంత వరకు అంటండి తన ప్రాణాన్ని విడవలేదటండి. ఆఖరి రక్త బొట్టు కారిన తర్వాతే సమాప్తమైనది అన్నాడు. అంత విలువ నీ యొక్క ఆ ప్రాణానికి దేవుడిచ్చిన ఆ సిలువ యొక్క విలువది. ఒక వ్యక్తి బిడ్డను బాగా ప్రేమించాడు. బాగా ప్రేమించినప్పుడు బిడ్డకు అనుకోకుండా యాక్సిడెంట్ జరిగింది. డాక్టర్ గారు వచ్చి అంటున్నాడు, రక్తం కావాలి. వెంటనే తండ్రి ఆలోచించుకోకుండా తన రక్తం అంతా బిడ్డ కోసం ధారపోస్తున్నాడు. అయ్యా, నీ ప్రాణం ప్రమాదంలో పడుతుందేమో అని అంటూ ఉంటే ఆ తండ్రి అంటున్నాడు, వాడు నా బిడ్డ, వాడు రక్షించబడాలి అని ఏమాత్రం వెనకాడుకోకుండా తండ్రి తన రక్తాన్ని ఇచ్చిన వాడిగా ఉన్నాడు కదా. ఈరోజు మన తండ్రి కూడా మన నిమిత్తం సిలువలో ఏం పెట్టాడంటే రక్తము చిందించిన వాడుగా, ప్రాణం పెట్టిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. సిలువ నీ గతాన్ని కాదు, నీ యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుంది. నీ భవిష్యత్తును ఏం చేస్తుందండి? నిర్ణయిస్తుంది. ఈరోజు ఎవరైతే మన జీవితంలో గతం తాలూకు అనుభవాలు ఉన్నాయి, అపజయాలు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి, వీటన్నిటి బట్టి మనం చేతగాని వాడు అనుకుంటాం. కానీ సిలువ చేత నువ్వు కొనబడిన వాడుగా ఉన్నట్లయితే 1 కొరింథీ 5:17 అంటుంది, ఎవడైనాను క్రీస్తు నందున్న వాడు 2 కొరింథీ నూతన సృష్టి. నీ సిలువ దగ్గర పాపికి ఏముందంటే క్షమాపణ, విరిగిన వారికి ఏముందంటే స్వస్థత ఉంది, ఓడిపోయిన వారికి ఆశ ఉన్నది. సిలువ నీ నిరాశకు ఏమిటంటే దేవుని యొక్క సమాధానముగా ఉంది. ఎవరైతే నిరాశలో ఉన్నవారుగా ఉన్నారో, నేను ఒంటరి వాడిని, నన్ను గమనిస్తున్నారా, నన్ను పట్టించుకుంటున్నారా అని నిరాశలో ఉన్నావు కదా, ఈ సిలువ ఏం చేస్తుందంటే నీ నిరాశకు దేవుని సమాధానము. ఈరోజు ఒక వ్యక్తి ఒక చోట బంధించబడ్డాడు. ఎక్కడ బంధించబడ్డాడో తెలియదు, కానీ అతను చాలా ప్రయత్నం చేసిన తలుపు అనేది బయటకు వచ్చే పరిస్థితి కనపట్ల, తెరుచుకునే పరిస్థితి కనపట్ల. కానీ ఆ తలుపు మధ్యలో ఉంచి ఒక సన్నటి ఒక పొరలోంచి ఒక కాంతి కిరణం లోపలికి వచ్చేసింది. ఎప్పుడైతే ఆ కాంతి కిరణాన్ని గమనించాడో అతనిలో ఒక ధైర్యం వచ్చింది. ఇదిగో కాంతి కిరణం వచ్చిందంటే ఈ చీకటి అవతల వెలుగు ఉన్నది, కాబట్టి ఏదో ఒక రోజు నేను ఆ వెలుగును చేరుకుంటాను అన్న ఒక నిరీక్షణతో లోపల బంధించబడిన వ్యక్తికి ఒక నిరీక్షణ వచ్చింది. ఈరోజు నీ నిరాశ ఏమై ఉన్నదో దేవుడు సమాధానం అదే. ఆయన చీకటిలో జీవించు వారికి వెలుగై వచ్చిన వాడుగా ఉన్నాడు. ఆశ్చర్యకరమైన వెలుగుగా ఆయన ఈ లోకానికి వచ్చిన వాడుగా ఉన్నాడు. ఈరోజు నీకు ఒక సన్నటి కిరణంగా కనపడుతున్నాడు. ఆయన ఒకరోజు నీ ఎదుట తన వెలుగును నీకు ప్రత్యక్షపరచునుగాక. హల్లెలూయా. ఆ వెలుగులో నువ్వు రక్షించబడుదువుగాక. క్రీస్తు పుట్టాడు అన్నది ఒక సన్నటి కిరణము, ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు అన్నది ఒక పూర్ణమైన వెలుగు. ఆ పూర్ణమైన వెలుగు నిన్ను ఏం చేస్తుందంటే చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపిస్తుంది. పిచ్చుకలు చిన్నవే, ఎవరో వాటిని పట్టించుకోవడం లేదు. మీరు అనేకమైన పిచ్చుకల కంటే మన విలువ ఎంత? సిలువ అంత. మన విలువ ఎంత? సిలువ అంత. నువ్వు విలువ కలిగిన వాడు కాబట్టే సిలువ ఉంది. విలువ లేకపోతే నీకు నాకు సిలువ ఉందా? కాబట్టి నిన్ను ఎవరో పట్టించుకోవట్లేదు అనుకోవద్దు, నువ్వు ఒంటరి వాడు అని అనుకోవద్దు. నీ పక్షంగా దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు కూర్చున్నట్టు లేచుటి ఆయన అన్నీ గమనిస్తున్నవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. తల వెంట్రుకలు లెక్క పెడుతున్నాడు అంటే అర్థం నిన్ను పట్టించుకుంటున్నాడు అని అర్థం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ నిరీక్షణ కలిగి మనం మన జీవితంలో ప్రయాణం చేద్దాం. దేవుడు కొద్ది మాటలు మన వీకుల్లో దీవించును గాక. అర్థం చేసుకో.